శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అథ చతుర్వింశోధ్యాయ. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట. దేవా ఊచు నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరిభాసాయ త్రినేత్రాయ నమో నమః శిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతయే నమః త్వం నాదః సర్వలోకానాం పితామాతా త్వమీశ్వరః శంభురీశः శంకరోసి దయాళుస్త్వం విశేషతః త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి న ప్రభో త్వాం వినా క సమర్థోస్తి దుఃఖనాశే మహేశ్వర. దేవతలిట్లు పలికిరి. ప్రకాశస్వరూపుడు మన్మధుని దహించినవాడు స్తుతింపదగినవాడు గొప్ప తేజశాలి ముక్కంటియగు రుద్రునకు అనేక నమస్కారములు. రశ్ములచే సర్వమును ప్రకాశింపజేయు ఆదిత్యుడవు నీవే. భయంకరాకారుడు భయములను గొల్పు కన్నుల గలవాడు ప్రభుడు మహాదేవుడు అగు నీకు నమస్కారము. నీవు ఇంద్రరూపుడవై స్వర్గమును పాలించుచున్నావు. లోకములనన్నింటికీ నాథుడు తండ్రి తల్లి మరియు పాలకుడవు నీవే. నీవు మంగళస్వరూపుడవు ఈశ్వరుడవు మంగళముల నిచ్చువాడవు. నీ యందు దయ విశేషముగా గలదు. హే ప్రభో, లోకములనన్నింటినీ పోషించి నీవు మమ్మలను రక్షింపతగుదువు. మహేశ్వర, దుఃఖమును పోగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవ్వరు గలరు. బ్రహ్మోవాచ ఇత్యాకన్య వచస్తేషాం సురాణాం నందికేశ్వర కృపయా పరయాయుక్తో విజ్ఞప్తుం శంభుమారభత్. బ్రహ్మ ఇట్లు పలికెను. నందికేశ్వరుడు ఆ దేవతల ఈ మాటలను విని గొప్ప దయగలవాడై శంభునితో విన్నపమును చేయుటకారంభించెను. నందికేశ్వర ఉవాచ విష్ణాదయ సురగణ మునిసిద్ధ సంఘాత్వాం ద్రష్టుమేవ సురవర్య విశేషయంతి కార్యార్థినో సురవరై పరిభర్త్స్యమానాః సమ్యక్ పరాభవ పదం పరమం ప్రపన్నాః తస్మాత్ త్వయా హి సర్వేష త్రాతవ్యా మునయస్సురాః దీనబంధుర్విశేషేణ త్వముక్తో భక్తవత్సలః. నందికేశ్వరుడు ఇట్లనెను. విష్ణువు ప్రముఖముగా గల దేవగణములు మునిగణములు సిద్ధగణములు నిన్ను చూచుటకై వేచియున్నారు. ఓ దేవోత్తమ, గొప్ప రాక్షసులచే పీడింపబడి తీవ్రమగు పరాభవమునకు గురైన వీరలు నీ అనుగ్రహముచే కార్యసిద్ధిని కోరుచున్నారు. హే సర్వేశ్వర, కావున నీవు మునులను దేవతలను రక్షించవలెను. నీవు విశేషించి దీనులకు బంధుడవని భక్తవత్సలుడవని ఖ్యాతినిగాంచినావు. బ్రహ్మోవాచ ఏవం దయావతా శంభుర్విజ్ఞప్తో నందినాభృశం శనైర్వపరమద్యా నాదున్మీల్య చాక్షిణి ఈశోధో పరత శంభుస్తదా పరమకోవిదః సమాదేహ పరమాత్మాసౌ సురాన్ సర్వాన్వాచః. బ్రహ్మ ఇట్లు పలికెను. దయాళు అగు నంది ఇట్లు పరిపరి విధములుగా విన్నవించగా శంభుడు మెల్లమెల్లగా ధ్యానము నుండి విరమించి కన్నులను తెరచెను. అప్పుడు ఈశ్వరుడు పరమజ్ఞాని పరమాత్మయగు ఈ శంభుడు సమాధిని ఉపసంహరించి దేవతలందరితో ఇట్లనెను. శంభురు వాచ కస్మాద్ యూయం సమాయాత మత్ సమీపం సురేశ్వరాః హరిబ్రహ్మాదయ సర్వే బ్రూత కారణమాసు తత్. శంభుడు ఇట్లు పలికెను. ఓ దేవతా శ్రేష్ఠులారా, బ్రహ్మ విష్ణువులను ముందిడుకొని మీరందరూ నా వద్దకు వచ్చుటకు గల కారణము వెంటనే చెప్పుడు. బ్రహ్మోవాచ ఇది శ్రుత్వా వచశంభో సర్వే దేవా ముదాన్వితాః విష్ణోర్విలోక యామాసుర్ముఖం విజ్ఞప్తి హేతవే అద విష్ణుర్మహాభక్తో దేవానాం హితకారకః మదీరితమువాచేదం సురకార్యం మహత్తరం తారకేన కృతం శంభో దేవానాం పరమాద్భుతం కష్టాత్ కష్టతరం దేవా విజ్ఞప్తుం సర్వే ఆగతాః. హే శంభో, తవ పుత్రేణౌ రసేన హి భవిష్యతి నిహతస్తారకో దైత్యో నాణ్యదా మమ భాషితం. బ్రహ్మ ఇట్లు పలికెను. శంభుని ఈ మాటలను విని దేవతలందరూ ఆనందముతో నిండిన వారై శంభునకు విన్నవించుట కొరకై విష్ణువు యొక్క ముఖము వైపునకు చూచిరి. అప్పుడు మహాభక్తుడు దేవతలకు మేలు చేయువాడునకు విష్ణువు గొప్ప దేవకార్యమును సాధింపగోరి నేను చెప్పిన ఈ మాటలను పలికెను. హే శంభో, తారకుడు దేవతలకు పరమాశ్చర్యకరమగు పద్ధతిలో తీవ్ర వేదనను కలిగించుచున్నాడు. ఆ సంగతిని విన్నవించుటకై దేవతలందరూ ఇచ్చటికి వచ్చి ఉన్నారు. హే శంభో, నీ నుండి జన్మించిన నీ కుమారుని చేతిలో మాత్రమే ఈ తారకాసుడు హతుడగును. నా మాట తప్పుగాదు. విచార్యేత్తం మహాదేవ కృపాం కురు నమోస్తుతే దేవాన్ సముద్ర స్వామిన్ కష్టాత్ తారక నిర్మితాత్ తస్మాత్ త్వయా గిరిజాదేవ శంభో గృహీతవ్యా పాణినా దక్షిణేన పాణిగృహేణైవ మహానుభావం దత్తాన్ గిరీంద్రేణ చ తాం కురుష్వ. విష్ణోస్తద్వచనం శ్రుత్వా ప్రసన్నో హ్యబ్రవీత్ శివః దర్శయన్ సద్గతిం తేషాం సర్వేషాం యోగతత్పరః. ఓ మహాదేవా, నీవి విషయమును విస్మరించి దయను చూపుము. నీకు నమస్కారమగుగాక. ఓ స్వామి,
తారకుడు కలిగించిన కష్టముల నుండి దేవతలను ఉద్ధరించుము. హే దేవా శంభో, కావున నీవు నీ కుడి చేతితో పార్వతిని స్వీకరింపవలెను. పర్వతరాజు సమర్పించగా మహాపతివ్రతయగు ఆమెను పాణిగ్రహణము చేయము. విష్ణువు యొక్క మాటలను విని శివుడు ప్రసన్నుడాయను. యోగనిష్ఠుడగు శివుడు వారందరికీ మంచి మార్గమును చూపుచున్నవాడై ఇట్లు పలికెను. శివ ఉవాచ యదా మే స్వీకృతా దేవి గిరిజా సర్వసుందరి తదా సర్వే సురేంద్రాశ్చ మునయో ఋషయస్తదా స కామాశ్చ భవిష్యంతి న క్షమాశ్చ పరేపధి జీవయిష్యతి దుర్గా సా పాణిగ్రహణత స్మరం మదనో హి మయా దగ్ధః సర్వేషాం కార్యసిద్ధయే బ్రహ్మణో వచనేనా విష్ణో నాత్ర కార్య విచారణ ఏవం విమృశ్య మనసా కార్యాకార్య వ్యవస్థితౌ సుధీహి సర్వైస్య దేవేంద్ర హఠం నో కర్తుమర్హసి. శివుడిట్లు పలికెను. నేను సర్వాంగ సుందరియగు పార్వతీదేవిని స్వీకరించిన నాడు దేవతలు, దిక్పాలకులు, మునులు, ఋషులు అందరూ కోరిక తీరిన వారు కాగలరు. కానీ వారు మోక్ష మార్గమునందు సమర్థులు కాజాలరు. పాణిగ్రహణ మాత్రముచే ఆ దుర్గ మన్మధుని జీవింపజేయగలదు. హే విష్ణు, అందరి కార్యము సిద్ధించుట కొరకై బ్రహ్మ యొక్క వచనమును అనుసరించి నేను మన్మధుని దహించి తిని. ఈ విషయంలో నీవు విమర్శ చేయకుము. ఏది కర్తవ్యము ఏది కాదు అనే వ్యవస్థను చేయుటలో వివేకి మనస్సులో చక్కగా విమర్శలు చేయవలెను. ఓ దేవేంద్ర, నీవు దేవతలందరితో కూడి హఠమును చేయదగదు. దగ్ధే కామే మయా విష్ణు సురకార్యం మహత్కృతం సర్వే తిష్టంతు నిష్కామా మయా సహ సునిశ్చితం యదాహం చ సురా సర్వే తథా యూయమా యత్నతః తపః పరమ సంయుక్తాః కరిష్యధ్వం సుదుష్కరం యూయం సమాధినా తేన మదనేన వినాసురాః పరమానంద సంయుక్తా నిర్వికారా భవంతు వై పురావృత్తం స్మరకృతం విస్మృతం యద్విధే హరే మహేంద్ర మునయో దేవ యత్ తత్ సర్వం విమృశ్యతాం. హే విష్ణు, నేను మన్మధుని దహించి గొప్ప దేవకార్యమును చేసి తిని. మీరందరూ నాతో కూడి కామము లేనివారై ఉందురుగాక, ఇది నిశ్చయము. ఓ దేవతలారా, మీరందరూ ప్రయత్నము లేకుండగానే నా వలనే గొప్ప ఏకాగ్రత గలవారై ఉగ్రమగు తపస్సును చేయుడు. ఓ దేవతలారా, మన్మధుడిప్పుడు లేడు గనుక మీరు పరమానందముతో కూడిన వారై వికారములు లేనివారై సమాధి నిష్ఠులు కండు. ఓ బ్రహ్మ, హే విష్ణు, మహేంద్ర, మునులారా, దేవతలారా, పూర్వము మన్మధుడు చేసిన పనిని మీరు విస్మరించినారు. ఆ వృత్తాంతమునంతనూ విమర్శ చేయుడు. మహాధనుర్ధరేణైవ మదనేన హఠాత్ సురాః సర్వేషాం ధ్యాన విధ్వంసః కృతస్తేన పురాపురా కామో హి నరకాయైవ తస్మాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహో మోహాచ్చ భ్రంసతే తపః కామక్రోధౌ పరిత్యాజ్యౌ భవద్భిః సురసత్తమైః సర్వైరేవ చ మంతవ్యం మద్వాక్యం నాన్యథా క్వచిత్. ఓ దేవతలారా, మహాధనుర్ధారియకు మన్మధుడు పూర్వము హఠాత్తుగా అందరి ధ్యానమును నాశనము చేసినాడు. కామము నరకమునకు దారితీయును, దాని నుండి క్రోధము పుట్టును, క్రోధము నుండి వ్యామోహము పుట్టును, వ్యామోహము వలన తపస్సు భ్రష్టమగును. దేవతాశ్రేష్ఠులకు మీరందరూ కామక్రోధములను విడనాడు. నా మాటను మననము చేయుడు. నా మాట ఎన్నటికీ అసత్యము కాబోదు. బ్రహ్మ ఉవాచ ఏవం విశ్రావ్య భగవాన్ మహాదేవో వృషధ్వజః సురాన్ ప్రవాచయామాస విధి విష్ణు తథా మునీన్ తూష్ణీం భూతో భవత్యంభూ ధ్యానమాశ్రిత్య వై పునః ఆస్తే పురా యథాస్థానుర్గణైశ్చ పరివారితః స్వాత్మానం ఆత్మానా శంభురాత్మన్యేవ వ్యచింతయత్ నిరంజనం నిరాభాసం నిర్వికారం నిరామయం. బ్రహ్మ ఇట్లు పలికెను. వృషభధ్వజుడు భగవంతుడు అగు మహాదేవుడు బ్రహ్మ విష్ణువులను మరియు దేవతలను మునులను ఉద్దేశించి ఈ విధముగా ధర్మమును బోధించెను. అప్పుడు ఆయన మాటలాడుటను విరమించి మరలా ధ్యానమగ్నుడై పూర్వములో వలనే కదలిక లేనివాడై ఉండెను. గణములు ఆయనను చుట్టువారి ఉండెను. సంగము, భ్రాంతి, వికారము, దోషము లేని ఆత్మతత్వమును శంభుడు తన మనస్సు చే తన హృదయమునందు ధ్యానించెను. పరాత్పరతరం నిత్యం నిర్మమం నిరవగ్రహం శబ్దాతీతం నిర్గుణం చ జ్ఞానగమ్యం పరాత్పరం ఏవం స్వరూపం పరమం చింతయన్ ధ్యానమాస్థితః పరమానంద సమ్మగ్నో బభూవ బహుసూతికృత్ ధ్యానస్థితం చ సర్వేశం దృష్ట్వా సర్వే దివోకసః హరిశక్రాదయః సర్వే నందినం ప్రోచురానతాః. ఉత్కృష్టమైన వాటి అన్నింటికంటేనూ ఉత్కృష్టమైనది, నిత్యము మమకారము లేనిది, శబ్దములకు అందనిది, నిర్గుణము జ్ఞానము చేత మాత్రమే పొందబడినది అగు పరమాత్మ స్వరూపమును మనస్సులో ధ్యానిస్తూ ఆ జగత్కారణుడగు శివుడు పరమానంద నిమగ్నుడై ఉండెను. విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ ధ్యానమునందున్న సర్వేశ్వరుని చూచి నందీశ్వరుని ఉద్దేశించి వినయముతో ఇట్లు పలికిరి. దేవావూచుః
కిం వయం కరవామాద్య విరక్తో ధ్యానమాస్థితః శంభుస్త్వం శంకరసకః సర్వజ్ఞః శుచిసేవకః కేనోపాయేన గిరిశాః ప్రసన్నః స్యాత్ గణాధిప తదుపాయం సమాచక్ష్వ వయం త్వచ్చరణం గతాః. దేవతలు ఇట్లు పలికిరి, శంభుడు విరక్తుడై ధ్యానమునందున్నాడు, మేమిప్పుడు ఏమి చేయవలెను? నీవు శంకరుని మిత్రుడవు, సర్వము తెలిసిన వాడవు, శుద్ధ హృదయము గలవ సేవకుడవు. ఓ గణాధ్యక్ష, ఏ ఉపాయముచే కైలాసపతి ప్రసన్నుడగునో అట్టి ఉపాయమును చెప్పుము, మేము నిన్ను శరణు పొందుచున్నాము. బ్రహ్మోవాచ ఇతి విజ్ఞాపితో దేవైర్మునే హర్యాదివిస్తదా ప్రత్యువాచ సురాంతాన్ స నంది శంభుప్రియో గణః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా విన్నవించుకొనగా శంభునకు ప్రియుడైన గణాధ్యక్షుడుకు నందీశ్వరుడు ఆ దేవతలకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. నందీశ్వర వాచ హే హరే, హే విధే శక్ర నిర్జరా మునయస్తదా శృణుత్వం వచనం మేహి శివ సంతోషకారకం యదివో హఠ ఏవాద్య శివదార పరిగ్రహే అతి దీనతయా సర్వే స్తుతిం కురుత ఆదరాత్ భక్తేర్వస్యో మహాదేవో న సాధారణత సురాః అకార్యమపి సద్భక్త్యా కరోతి పరమేశ్వరః ఏవం కురుత సర్వేహి విధి విష్ణుముఖాసురాః యథాగతేన మార్గేనాన్యథా గచ్చత మాచిరం. నందీశ్వరుడిట్లు పలికెను, హే విష్ణు, ఓ బ్రహ్మ, ఇంద్ర, దేవతలారా, మునులారా, శివునకు సంతోషమును కలిగించు మాటను చెప్పెదను వినుడు. ఈనాడే శివుడు వివాహమాడవలనని మీకు పట్టుదల ఉన్నచో మీరందరూ మిక్కిలి దైన్యముతో ఆదరముతో చక్కని స్తోత్రమును చేయుడు. దేవతలారా, సాధారణముగా వశము కాని మహాదేవుడు భక్తికి వసుడగును. ఆ పరమేశ్వరుడు మంచి భక్తి గలవాని విషయములో చేయదగని పనిని కూడా చేసి పెట్టును. బ్రహ్మ, విష్ణువు మొదలుగా గల ఓ దేవతలారా, మీరందరూ ఈ తీరున చేయుడు, లేదా ఆలస్యము చేయకుండా వచ్చిన దారిని వెళ్ళుడు. బ్రహ్మవాచ ఇత్యాకన్య వచస్తస్య మునే విశ్వాదయస్సురాః తథేతి మత్వా సుప్రీత్యా శంకరం తుష్టువుర్హిరే. దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో సముద్ర మహాక్లేశాత్ త్రాహిన శరణాగతాన్. ఇత్యేవం బహుదీనోక్త్యా తుష్టువుః శంకరం సురాః రురుదుః సుస్వరం సర్వే ప్రేమ వ్యాకుల మానసాః. హరిర్మయా సుదీనోక్త్యా సువిజ్ఞప్తిం చకారః సంస్మరన్ మనసా శంభుం భక్త్యా పరమయా అన్వితః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, విష్ణువు మొదలగు దేవతలు అతని మాటలను విని అటులనే చేయుదమని అంగీకరించి మిక్కిలి ప్రీతితో శంకరుని స్తుతించిరి. ఓ దేవదేవ మహాదేవ కరుణా సముద్ర ప్రభో, శరణుజొచ్చిన మమ్మలను ఈ మహాదుఃఖం నుండి ఉద్ధరించి రక్షించుము. దేవతలు ఈ తీరున మిక్కిలి దీనమగు పలుకులతో శంకరుని స్తుతించిరి. ప్రేమచే నిండిన మనస్సు గల దేవతలందరూ చక్కని స్వరముతో రోధించిరి. విష్ణువు నాతో కలిసి పరమభక్తితో కూడినవాడై మనస్సులో శంభుని స్మరించుచు మిక్కిలి దీనముగా విన్నవించుకొనెను. సురైరేవం స్తుత శంభుర్ హరిణాచ మయా భృశం భక్తవాత్సల్యత ధ్యానాద్విరతో భూన్ మహేశ్వరః ఉవాచ సుప్రపన్నాత్మ హర్యాదీన్ హర్షయన్ హరః విలోక్య కరుణాదృశ్య శంకరో భక్తవత్సలః. నేను, విష్ణువు మరియు దేవతలు ఈ తీరున పరిపరి విధముల స్తుతించగా మహేశ్వరుడు భక్తుల యందలి ప్రేమచే ధ్యానమును ఆపివేసెను. భక్తవత్సలుడు పాపహారియగు శంకరుడు మిక్కిలి ప్రసన్నముగు మనస్సు గలవాడై విష్ణువు మొదలగు దేవతలకు ఆనందము కలుగునట్లు దయాదృష్టితో చూచి ఇట్లు పలికెను. శంకరు వాచ హే విధే, హే హరే, దేవాః శక్రాద్యాః యుగపత్సమే కిమర్థమాగతా యూయం సత్యం బ్రూత మమాగ్రతః. శంకరుడు ఇట్లు పలికెను, ఓ బ్రహ్మ, హే విష్ణు, ఇంద్రాది దేవతలారా, మీరందరూ ఒక్కసారి ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి? నా ఎదుట సత్యమును పలుకుడు. హరిర్వాచ సర్వజ్ఞస్త్వం మహేశాన త్వమంతర్యామ్యఖిలేశ్వరః కిం న జానాసి చిత్తస్థం తథాప్యపి శాసనాత్ తారకాసు రతో దుఃఖం శంభూతం వివిధం మృడా సర్వేషాం సర్వదార్థం హి ప్రసన్నోకారి వై సురైః శివాసా జనితాశైలాత్ త్వదర్థం హి హిమాలయాత్ తస్యాం త్వదుద్భవాత్ పుత్రాత్ తస్య మృత్యుర్నచాన్యదా ఇది దత్తో బ్రహ్మణాహి తస్మై దైత్యాయ యద్వరః తదన్యా స్మాద మృత్యుః స బాధతే నిఖిలం జగత్. విష్ణువిట్లు పలికెను, ఓ మహేశ్వర, నీవు సర్వజ్ఞుడవు, అంతర్యామివి, సర్వేశ్వరుడవు. మా మనస్సులోని మాట నీకు తెలియదా? అయినను నీ శాసనముచే చెప్పుచున్నాను. హే మృడా, మాకందరికీ తారకాసుని వలన అనేక రకముల దుఃఖము సంప్రాప్తమైనది. ఇందువలననే దేవతలు నిన్ను స్తుతించి ప్రసన్నునిగా చేసుకొనిరి. ఉమాదేవి నీ కొరకై హిమవంతుని కుమార్తెగా జన్మించి ఉన్నది.
ఆమె యందు నీకు కలిగే పుత్రునిచే మాత్రమే ఆ తారకుడు సంహరింపబడును. దీనికి మరి యొక్క ఉపాయము లేదు. బ్రహ్మ అతనికి ఇట్టి వరమును ఇచ్చి ఉన్నాడు. కావున ఇతరుల చేతిలో అతనికి చావు లేదు. అతడు జగత్తునంతను పీడించుచున్నాడు. నారదస్య నిదేశాత్స కరోతి కఠినం తపః తత్తేజసాఖిలం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం వరం దాతుం శివాయైః గచ్చత్వం పరమేశ్వర దేవదుఃఖం జహిస్వామిన్ అస్మాకం సుఖమావహ. ఆ పార్వతి నారదుని ఉపదేశమును పొంది కఠినముగు తపస్సును చేయుచున్నది. స్థావర జంగమ ప్రాణాలతో కూడిన ముల్లోకములు ఆమె యొక్క తేజస్సుచే వ్యాప్తమై ఉన్నవి. ఓ పరమేశ్వర, నీవు ఆ పార్వతికి వరమునిచ్చుటకై వెళ్ళుము. ఓ స్వామి, దేవతలముగు మా దుఃఖమును పోగొట్టి సుఖముల నిమ్ము. దేవానాం మే మహోత్సాహో హృదయే చాస్తి శంకర వివాహం తవ సంద్రష్టుం తత్వం కురు యథోచితం రచ్చై యద్భవతా దత్తో వరస్తస్య పరాత్పర ప్రాప్తోవసర ఏవాసు సఫలం స్వవచనం కురు. ఓ శంకర, దేవతలకు నాకు హృదయంలో నీ వివాహమును చూడవలననే ఉత్సాహము అధికముగా గలదు. కావున నీవు యథాయోగ్యముగా చేయుము. ఓ పరాత్పర, నీవు రతికి ఇచ్చిన వరమును నెరవేర్చే సమయము ఆసన్నమైనది. నీ ప్రతిజ్ఞను సఫలము చేయుము. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా తం ప్రణమ్యేవ విష్ణుర్దేవా మహర్షయః సంస్తూయ వివిధైః స్తోత్రైః సంతస్తు తత్పురోఖిలాః భక్తాదీనః శంకరోపి శ్రుత్వా దేవవచస్తదా విహస్య ప్రత్యువాచాసు వేద మర్యాద రక్షకః. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు, దేవతలు, మహర్షులు ఇట్లు పలికి శివునకు నమస్కరించి అనేక స్తోత్రములతో చక్కగా స్తుతించి వారందరూ ఆయన ఎదుట నిలబడిరి. అప్పుడు భక్తులకు వసుడై ఉండే శంకరుడు కూడా దేవతల మాటలను విని నవ్వెను. వేద మర్యాదను రక్షించి శివుడు వెంటనే వారికి ఇట్లు బదులిడెను. శంకరు వాచ హే హరే, హే విధే దేవాః శృణుతాదరతోఖిలాః యదోచిత మహం వచ్మి స విశేషం వివేకతః నోచితం హి విధానం వై వివాహ కరణం నృణాం మహానిగడ సంజ్ఞోహి వివాహో దృఢబంధనః కుసంగా బహవో లోకే స్త్రీ సంగస్తత్ర చాధికః ఉద్ధరేత్ సకల బంధైర్న స్త్రీ సంగాత్ ప్రముచ్యతే లోహదారు మయైః పాశైర్దృఢం బద్ధోపి ముచ్యతే స్త్ర్యాదిపాశ సుసంబద్ధో ముచ్యతేన కదాచన. శంకరుడు ఇట్లు పలికెను. ఓ హరి, బ్రహ్మ, దేవతలారా అందరూ ఆదరముతో వినుడు. నేను వివేకముతో కూడియున్న యథోచితముకు ప్రత్యేక వచనమును చెప్పెదను. మానవులు వివాహమాడుట యోగ్యమగు కర్మ కాదు. వివాహము దృఢమగు బంధము. అది పెద్ద సంఖ్యలా అని చెప్పవచ్చును. లోకములో చెడు సంఘములు అనేకములు గలవు. వాటిలో అన్నింటికంటే అధికమైనది స్త్రీలతోడి సంఘము. మానవుడు బంధములనన్నింటినీ విడిపించుకొనగలడు, కానీ స్త్రీ సంఘము నుండి విడిపించుకొనలేడు. ఇనుప సంఖ్యలతో గాని చెక్కల సంఖ్యలతో గాని దృఢముగా బంధింపబడిన వ్యక్తి విడిపించుకొనగలడు, కానీ స్త్రీ అనుపాసముచే బంధింపబడిన వ్యక్తి ఏనాటికైనను విముక్తుడు కాలేడు. వర్ధంతే విషయాః సస్వన్ మహాబంధనకారిణః విషయాక్రాంత మనసః స్వప్నే మోక్షోపి దుర్లభః సుఖమిచ్చతు చేత్ ప్రాజ్ఞో విషవత్ విషయాన్ త్యజేత్ విషవద్ విషయానాహు విషయైర్ వినహన్యతే జనో విషయినా సాకం వార్తయా పతతి క్షణాత్ విషయం ప్రాహురాచార్యాః సితాళీప్తేంద్ర వారుణీం యద్యప్యేవం హి జానామి సర్వం జ్ఞానం విశేషతః తథాప్యహం కరిష్యామి ప్రార్థనాం సఫలాం చ వహ. దృఢముగా బంధించే ఈ ఇంద్రియ సుఖములు ఎల్లవేళలా వృద్ధి పొందుచుండును. భోగ లాలసతతో నిండిన మనసు గలవానికి మోక్షప్రాప్తి స్వప్నమునందైనను అసంభవము. వివేకవంతులకు మానవుడు సుఖమును కోరువాడైనచో విషయ సుఖములను విషమును వలె విడువవలెను. విషయ సుఖములు విషము వంటివని పెద్దలు చెప్పెదరు. ఇంద్రియ సుఖములు మానవుని నాశమును కొనితెచ్చును. భోగలాలసునితో మాట్లాడు వ్యక్తి కూడా క్షణములో పతితుడగును. ఇంద్రియ సుఖములు పంచదార స్ఫటికము కలిపిన మద్యము వంటివని ఆచార్యులు చెప్పుచున్నారు. సర్వజ్ఞానములు నాకు ఎరుకయే, అయినను మీ ప్రార్థనను నేను సఫలము చేసేదను. భక్తాదీనో హమేవాస్మి తద్వసాత్ సర్వకార్యకృత్ అయధోచిత కర్తాహి ప్రసిద్ధో భువనత్రయే కామరూప దిపస్త్యైవ ప్రణశ్చ సఫలకృతః సుదక్షిణస్య భూపస్య భీమబంధ గతస్య హి గౌతమ క్లేశకర్తాహం త్రయంబకాత్మా సుఖావహ తత్కష్ట ప్రదదుష్టానాం శాపదాయీ విశేషతః విషం పీతం సురార్ధాం హి భక్తవత్సల భావదృక్ దేవకష్టం హృతం యత్నాత్ సర్వదైవ మయాసురాః. నేను మాత్రమే భక్తులకు అధీనుడనై సర్వకాలమును వారి ఇచ్చను అనుసరించి చేయుదును.
భక్తుల కొరకే నేను ఉచితము కాని పనిని కూడా చేసేదనని ముల్లోకములలో ప్రసిద్ధి గలదు. భీమ మహారాజుచే బంధింపబడిన సుదక్షిణుడనే కామరూప దేశాధిపతి యొక్క ప్రతిజ్ఞను సఫలము చేసి తిని. ముక్కంటినగు నేను గౌతముని కష్టములను తొలగించి సుఖములను కలిగించి ఆయనకు కష్టములు కలిగించిన దుష్టులకు కఠిన శాపములను ఇచ్చింటిని. భక్తవాత్సల్యమే నా స్వరూపము కనుక నేను దేవతల కొరకై విషమును త్రాగితని. ఓ దేవతలారా, నేను అన్ని వేళలా దేవతల కష్టమును యత్నపూర్వకముగా నివారించి ఉంటుని. భక్తార్థమ సహం కష్టం బహుశో బహుయత్నత విశ్వానర మునేర్దుఃఖం హృతం గృహపతిర్భవన్ కిం బహూక్తేన చ విధేహరే సత్యం బ్రవీమ్యహం మత్పనోస్తితి యూయం వై సర్వే జానీద తత్వతః. యదా యదా విపత్తిర్హి భక్తానాం భవతి క్వచిత్ తదా తదా హరామ్యాసు తత్క్షణాత్ సర్వసః సదా. జానేహం తారకా దుఃఖం సర్వేషాం వా సముత్థితం. అసురాత్ తద్ధరిష్యామి సత్యం సత్యం వదామ్యహం. నేను అనేక పర్యాయములు అధిక ప్రయత్నమును చేసి భక్తుల కొరకై కష్టమును సహించి తిని. నేను గృహపతినే విశ్వానర మహర్షి యొక్క దుఃఖమును తొలగించి తిని. ఓ బ్రహ్మ, హే విష్ణు, పిక్కు మాటలేలా నేను సత్యమును పలుకుచున్నాను. నేను ప్రతిజ్ఞను చేసి తినని మీరందరూ ఎరుంగుదురు. ఆ ప్రతిజ్ఞ యొక్క తత్వము మీకు తెలియను. ఎప్పుడైనను ఎక్కడైనను భక్తులకు కష్టము వచ్చినచో నేను అప్పుడు అక్కడ వెంటనే ప్రత్యక్షమై ఆ కష్టమును తొలగించెదను. మీకు అందరికీ తారకాసుని వలన సంప్రాప్తమైన దుఃఖమును గురించి నేను ఎరుంగుదును. నేను ఆ దుఃఖమును తొలగించెదను. నేను ముమ్మాటికి సత్యమును పలుకుచున్నాను. నాస్తి యద్యపి మే కాచిద్ విహారకరణే రుచి వివాహ ఇష్యే గిరిజాం పుత్రోత్పాదన హేతవే గచ్చత స్వగృహాన్యేవ నిర్భయాః సకలాసురాః కార్యం వ సాధయిష్యామి నాత్ర కార్య విచారణ. నాకు భోగలాలసముల యందు అభిరుచి లేకపోయినను పుత్ర సంతానము కొరకై పార్వతిని వివాహమాడిదను. దేవతలారా, మీరందరూ నిర్భయముగా మీ గృహములకు వెళ్ళుడు. మీ కార్యమును నేను సిద్ధింపజేసెదను. మీరీ విషయంలో విచారించకుడు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా మౌనమాస్తాయ సమాధిస్థో భవద్దరః సర్వే విశ్వాదయోదేవాః స్వధామాని యయుర్మునే. బ్రహ్మ ఇట్లు పలికెను. శివుడు ఇట్లు పలికి మౌనమును వహించి సమాధిలోనికి వెళ్ళిపోయెను. ఓ మహర్షి, విష్ణువు మొదలగు దేవతలందరూ తమ ధామములకు వెళ్ళిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే పార్వతీ వివాహ స్వీకారో నామ 14వ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు పార్వతీఖండలో పార్వతీ వివాహ స్వీకారం అనే 24వ అధ్యాయము ముగిసినది.